అబ్బా అందరు సైలెంట్గా ఉన్నాడు దేవుడు. సైలెన్స్లో పెట్టుకోండి అమ్మా. సౌండ్ చేయొద్దండి. ఈరోజు అనంతపురం జిల్లా ఎంజీ ఓం నందు రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎస్సీ వర్గీకరణపై అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఈరోజు అనంతపురం జిల్లా రావడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో 35 సంఘాలని కూడగట్టి ఎలక్షన్లో ఆయన్ని గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తాడనేటువంటి ఆశతో 35 సంఘాలని ఒక తాటి మీద తెచ్చి ఆయన గెలిపివ్వడం జరిగింది. అంటే ఎస్సీ వర్గీకరణ దాదాపుగా 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ఎంతోమంది అసలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు ఇదివరలో మనకి ఎస్సీ వర్గీకరణ చేసినాడు, ఇప్పుడైనా ఎస్సీ వర్గీకరణ చేస్తాడనేటువంటి నమ్మకంతో 35 సంఘాలతో ఏకము చేసుకొని రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ఆయన ఎలక్షన్లో గెలిపిస్తే ఈరోజు కమిషనర్ ప్రకారము ఒక కమిషన్ వేసినాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. కమిషనర్ ప్రకారము 6.5% మాదిగలకి 7.5% మాలలకి అని చెప్పని కమిషన్ ఇస్తే ఆ కమిషన్లో కూడా తగ్గించి 6 మాలలకి మాదిగలకి 8 మాలలకి అని చెప్పడం అనేది ఎంత దారుణమైన అన్యాయం అని చెప్పనని మన అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని కలిసి దీని విషయంలో విన్నవించగా 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి మాకు అన్యాయం జరుగుతుంది, కానీ ఏమీ చేయకుండా ఉండబడినటువంటి మా సోదరులకి న్యాయం చేస్తుండవే, ఇది ఏమి న్యాయం అని చెప్పనని అడగగా ఆయన నువ్వేంది, నేను ఆల్రెడీ దానిపైన డిసిషన్ తీసుకున్నాను కాబట్టి అది జరుగుతుందో లేదో, కృష్ణమాది గట్ల వంటి పెద్ద మనిషే మాట్లాడలేదు, మీరేమని చెప్పనని మాట్లాడడం చాలా దారుణము. ఈరోజు ఏదైతే ఆయన్ని గెలిపించాడో కృష్ణమాదికి ఇక్కడ గెలిపించలే, ఆయన తెలంగాణ ఆంధ్రాలో పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కృపాకర ఎంతోమంది ఆయన కంటే జతలో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు ఈ ఆంధ్రాలో ఉన్నారు. ఈ ఎంఆర్పిఎస్ అనేది ఆంధ్రాలోనే పుట్టింది, ఆంధ్రాలో ప్రకాశం జిల్లా ఈరముడిలో పుట్టింది. ఎక్కడి నుంచో తెలంగాణలో ఉన్నటువంటి మందకృష్ణ తెచ్చి మరి అందరూ కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో త్యాగాలు చేసి ఆయన పెద్దోని చేసినాము. తెలంగాణలో 13% ఇమ్మని చెప్పని నేను రేవంత్ రెడ్డిని అడుగుతాడు ముఖ్యమంత్రిని, అయ్యా మాకు ఇచ్చిన కమిషనర్ అన్నా కానీ 6.5% ఇమ్మని చెప్పని ఎందుకు అడగలేదు. ఏదైతే ఈ మాదిగల తరఫున ముఖ్యంగా ఎంతమందితోనో అన్ని తిట్టించుకొని రకరకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని నిలదీసే విధంగా కూడా మాట్లాడి మాకు సమన్వయం చేయి, 7 మాలలకు చేయి, 7 మాదిగలకు చేయి చెప్పనేటువంటి డిమాండ్తో అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాలలో భాగంగానే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు పేరు పేరున ప్రత్యేకంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా కుల బంధువులందరూ, నా రక్త బంధువులందరికీ, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నా తోటి బంధువులందరికీ, రక్త బంధువులందరికీ, స్టేజి ముందు ఉండబడినటువంటి ఇట్లా రామాంజనేయులు, గంగిచెట్టి, రామాంజప్ప, మద్దిలేటి, మిగతా పెద్దలందరికీ కూడా పట్టణ అధ్యక్షుడు ఓవలేసు గారికి, మన సోమిదపల్లి రామాంజనేయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.